స్వాతంత్రోద్యమ నాయకుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకొని తమ తమ విధులను నిర్వర్తించాలని, దేశ సేవతో పాటు ప్రజా సేవలోనూ ముందుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. కాకినాడ శారదాదేవి గుడి సమీపంలో గల నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కార్పొరేషన్ మేనేజర్ సీతారామరాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొన్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను కమిషనర్ భావన ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ భావన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి అధికారి, ఉద్యోగి భాగస్వామ్యులు కావాలని సూచించారు. స్వాతంత్ర ఉద్యమకారులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అనంతరం కార్పొరేషన్లో ఉత్తమ సేవలను అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వివిధ విభాగ అధికారులకు ప్రశంసా పత్రాలను కమిషనర్ భావన అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్ఈపి వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, శానిటరీ సూపర్వైజర్లు సత్తప్ప నాయుడు, రాంబాబు, అకౌంటెంట్ రామశాస్త్రి, ఉద్యానవన ఏడీ సిరిల్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విషయం మీద మీ అందరితో మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. గవర్నమెంట్ నుంచి ఒక ఎల్ఓ ఇవ్వడం జరిగింది. పెద్దపురం మాకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. వీళ్ళు ఒక మొన్న 2-3 days ముందు కూడా నాకు కలిసారు, మొత్తం ప్లాన్ చెప్పారు. సో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా కమింగ్ మంత్లో దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. That is a very, very good news. 24 months timeline ఉంది దీనికి. తర్వాత మీరు చూస్తే ఒక మొత్తం ఈ కాకినాడ రాజమండ్రి క్లస్టర్లో వేస్ట్ మేనేజ్మెంట్ చక్కగా సెటిల్ అయిపోతుంది. ఎక్కడ మీకు వేస్తే కనపడదు, అదే మనం ప్రయత్నం చేస్తాము. కాకినాడ సిటిజన్స్ కూడా నేను కోరుతున్నాను, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళే ఫిల్ చేయాలి. ఇద్దరు కలిపి పనిచేస్తే మనం 100% వేస్ట్ ఫ్రీ సిటీ అవుతాం. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసి లెగసీ వేస్ట్ కూడా మనకి ఒక డంపింగ్ యార్డ్ అందరికీ తెలుసు, అక్కడ కూడా మంచి ప్రోగ్రెస్ ఉంది. అదే కూడా డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేయడానికి ఒక ఏజెన్సీ ఉంది, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కమింగ్ మంత్స్లో 3-4 months to 3 months మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా క్లియర్ అయిపోతుంది. దిస్ ఇస్ ద సెకండ్ అచీవ్మెంట్ విచ్ ఐ వాంట్ టు టెల్. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మనం ఇక్కడ యోగాంధ్రాలో మాస్టర్ ట్రైనర్స్ చాలామంది వచ్చారు. ముందుగా చాలామందికి మనం ట్రైన్ చేశాము, వీళ్ళు ఇక్కడ వచ్చారు. తర్వాత కాంపిటీషన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. యోగాంధ్ర మీద నాకు ఒక స్పెషల్గా ఒక మాట ఏంటంటే చెప్పాలి. యోగాంధ్రతో నేను కూడా ఫస్ట్ టైం యోగా స్టార్ట్ చేశాను. ఇట్ హస్ చేంజ్ మై లైఫ్, బోత్ ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ బ్యాలెన్స్ నాకు కనిపిస్తుంది. నేతాజీ సందేశం, ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం, వీరత్వం, స్వరత్వం, గుండు నిబ్బరంతో ఇలా ఎందరెందరో మహనీయులు త్యాగదినులతో ఈ స్వాతంత్ర ఫలం సిద్ధించింది. వారందరికీ జోహారు. మహాత్ముడు జన్మించిన ఈ దేశం, సిద్ధార్థుని అడిగాడిన ఈ ప్రాంతం పుణ్యభూమి అయింది ఈ భారతదేశం. మన దేశ గౌరవం, బలం, బలగం మన దేశ సాయుధ దళాలే, ఆపద్ధర్మ రక్షకులు. జై జవాన్. మనకు బతుకు మీదకు అందిస్తున్న అన్నదాత రైతన్న, దేశానికి వెన్నెముక అయినాడు జై కిసాన్. వీరే భరతమాతకు 2 కళ్ళు. ప్రాంతీయ వ్యత్యాసాలు, భాషా భేదాలు, మతాల తారతమ్యం లేని ప్రజాస్వామ్యం లేక లౌకిరాజ్యం మన భారతీయం. భాషా భేదాలు, మత తారతమ్యం లేని ప్రజాస్వామ్య లౌకిరాజ్యం మన భారతదేశం. వచ్చింది అర్ధరాత్రి స్వాతంత్రం, తెచ్చింది పట్టపగలు ఎనలేని సమరం అని సంబరపడి ఎగురుతోంది 30 జాతీయ పతాకం. ఈ వేడుకల్లో భాగమైన అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళైన నవ్యాంధ్రకి శుభోదయం. అందుకే 5 కోట్ల ప్రజల జీవితాలు ధన్యమయం. శ్రీశక్తి నేడు ఉచిత బస్సుల్లో భర్తీ అవుతోంది. శ్రీశక్తి నేడు ఉచిత బస్సుల్లో భర్తీ అవుతుంది. ఉచిత బస్సు ప్రయాణం హాయిగా సాగాలి నిరంతరం. మహిళలకు స్వాగతం, సుస్వాగతం. దేశ గౌరవం, ఐక్యత, త్యాగం, స్వాతంత్రానికి ప్రతీకమైన ఈ జెండాకు శిరాభివందనం. ఏ దేశం మేగినా, ఎచ్చోడ దాగినా
కోడరా నీ భారత జాతిని, కౌడిరా నీ దేశ సంస్కృతిని, మరొక మా భారతీయుడా ఇదే నా విన్నపం. జై హింద్. ఇట్లు కొప్పురెడ్డి పిఆర్